హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా అనే కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ కూడా ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అక్క, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు బెంగళూరు వెళ్ళటం అవసరం అంటావా అని 8 సంవత్సరాల భార్గవ్ తన అక్క అయిన మేఘనని అడుగుతాడు. బ్యాగ్ సర్దుతూ ఉన్న మేఘన భార్గవ్‌కి ఆన్సర్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. అవునక్క, నాకు కూడా ఇష్టం లేదు ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్ళటం అని 7 సంవత్సరాల భాషిత అంటుంది. మేఘన 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తన జీవితంలో జరిగినది గుర్తు తెచ్చుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని భారంగా కళ్ళు తెరిచి భార్గవ్ భాషిత ఇద్దరి ఎదురుగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ వైపు చూసింది. భార్గవ్ భాషిత ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని, ప్లీజ్ అక్క, మాకు ఇక్కడి నుంచి బెంగళూరు రావటం అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే హైదరాబాద్లోనే ఉందాం. పుట్టిన దగ్గర నుంచి కూడా మనం ఇక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు అక్కడికి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అదీ కాక ఇక్కడ బాగా అలవాటైపోయింది కదా, అక్కడ మరలా కొత్తగా ఉంటుంది అని అంటారు ఇద్దరు. మేఘన నవ్వుతూ, నాకు కూడా బెంగుళూరు వెళ్ళాలి అని లేదు. కానీ నాకు జాబ్ అక్కడ వచ్చింది కదా, కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ఆ జాబ్ ఆఫర్ పోతుంది. అప్పుడు మరలా మనం తినటానికి కూడా తిండి లేక మొదట్లో ఇబ్బంది పడ్డట్టు ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ మీరిద్దరూ అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అప్పుడు మీరే అంటారు, బెంగుళూరు కూడా బాగుందక్క అని అంటుంది. భాషిత, అక్క, ఇక్కడే నాకు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అక్కడికి పోతే కొత్త ప్లేస్, కొత్త ఫ్రెండ్స్, కానీ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, వాళ్ళు మమ్మల్ని అనాథలు అని ఏడిపిస్తారు ఏమో అని బాధగా అంటుంది. మేఘన భాషితని దగ్గరకు తీసుకొని, మీరు అనాథలు కాదు, మీకు నేను ఉన్నాను కదా, నేను ఉండగా మీరు అనాథలు ఎలా అవుతారు? అసలు అటువంటి ఆలోచన మీకు ఎందుకు వస్తుంది అని అంటుంది. భార్గవ్‌కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. తనకు తెలుసు, తన స్కూల్లో తన్ని, భాషితాని ఇద్దరిని కూడా అనాథలు అని చాలామంది ఏడిపిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళిద్దరితో కలిసి ఫ్రెండ్‌షిప్ చేస్తూ, ఆటలాడుతూ సరదాగా గడుపుతుంటారు. 2 నిమిషాలు ఆలోచించిన భార్గవ్ తన అక్క చెప్పింది కూడా నిజమే. మనం పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన గురించి తెలిసిపోయి అనాథలు అన్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ వాళ్ళకి అనాథలు అని తెలిస్తే వాళ్ళు మాత్రం ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉంటారా ఏంటి? ఎక్కడికి వెళ్ళినా కూడా మన పరిస్థితి ఇలానే ఉంటుంది అని మనసులో అనుకొని తన అక్కకు సపోర్ట్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు భార్గవ్. అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. నువ్వన్నట్లుగానే మనం బెంగుళూరు వెళ్ళిపోదాం. మరలా నీకు జాబ్ రాకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అని మేఘన బాధను అర్థం చేసుకొని అంటాడు భార్గవ్. భాషిత అప్పటికి కూడా, మనకు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బావ ఉన్నాడు కదా, నువ్వు బావ కంపెనీలోనే కదక్క పని చేసేది. మరి ఇంకెందుకు జాబ్ పరంగా, అలానే మనీ పరంగా మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని ముద్దుగా అమాయకంగా అడుగుతుంది. భార్గవ్, అవునక్క, బావ ఉన్నాడు కదా, ఇక బావ దగ్గర వదిలిపెట్టి మనం బెంగుళూరు వెళ్ళి పోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు బావ దగ్గర కాకుండా బెంగుళూరులో జాబ్ చేయవలసిన అవసరం ఏముంది అని అడుగుతాడు. అప్పటి వరకు తన అక్కకు సపోర్ట్ చెయ్యాలి అనుకున్నవాడు భాషిత చెప్పింది నిజమే కదా అని మనసులో అనుకుంటూ మేఘనని అడుగుతాడు. మేఘన, బావ అనేవాడు మన జీవితంలో ఇక లేడు. తనని మనం తలుచుకోవటం కూడా పాపం అవుతుంది అని మనసులో అనుకొని, ఇక నుండి మన జీవితం మనమే గడపాలి. కానీ ఒకరి మీద ఆధారపడకూడదు. బావ ఉన్నాడు కదా అని తన మీద ఎప్పటికీ మనం డిపెండ్ అయిపోకూడదు కదా. మన కష్టాన్ని మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మనల్ని మనమే నమ్ముకోవాలి. మన కష్టం మీద మాత్రమే మనం బ్రతకాలి. నా కష్టానికి ఫలితంగా బెంగుళూరులో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్తున్నాం. మన జీవితంలో ఇక ఎప్పటికీ కూడా మీ బావ రాడు అని అతి కష్టం మీద చెబుతుంది మేఘన. భార్గవ్, అదేంటక్క అలా అంటావ్? బావ నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, మరి మనకు కష్టం మీద మనం బ్రతకాల్సిన అవసరం ఏంటి?
మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇద్దరూ కలిసి మమ్మల్ని బాగా చూసుకుంటారు కదా అని ఒకప్పుడు తన బావ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని అడుగుతాడు. భాషిత కూడా అవునక్క, అక్క అన్నయ్య చెప్పింది కరెక్ట్. మనం బావని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. బావ చాలా మంచివాడక్క. బావతో నీ పెళ్లి జరిగిన తర్వాత నిన్ను మాత్రమే కాదు, అన్నయ్యని నిన్ను నన్ను ఇద్దరిని కూడా చాలా బాగా చూసుకుంటాడు. మనం బెంగళూరు వెళ్ళిపోతే అక్కడ మనకి తోడు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా బావ అయితే అక్కడికి రాడు కదా అని అంటుంది. మేఘన కోపంగా కింద కూర్చున్నది కూడా పైకి లేచి, బావా బావా బావా, ఇంకా ఎక్కడ బావా? ప్రేమ అనే పేరుతో నన్ను మోసం చేసి తన మరదలితో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. నన్ను ప్రేమించలేదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ బెట్ కట్టారు అని నాతో ప్రేమ నాటకం ఆడి నన్ను ప్రేమలోనికి దించాడు అంతే. అంతకు మించి నా మీద నీ బావకు ప్రేమ లేదు. ఇక నుంచి కూడా బావ అని నా ముందు తీసుకొని రావద్దు అని సీరియస్గా చెప్పి తనకు ఏడుపు వస్తుంటే, ఆ ఏడుపు తన పిల్లలకి కనిపించకూడదు అని, వాళ్ళ ముందు ఏడిస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు అని అతి కష్టం మీద తన ఏడుపుని కంట్రోల్ చేసుకొని వంటగదిలోనికి వెళ్ళిపోయింది. భార్గవ భాషిత ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని, ఏంటి అక్క ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఇద్దరు మేఘన దగ్గరకు వచ్చి అడుగుతారు. మేఘన ఏడుస్తూ, నేను చెప్పేది నిజమేరా, తను నన్ను ప్రేమించలేదు, జస్ట్ నాటకమాడాడు అంతే. ఇక నన్ను ఏమీ అడగొద్దు, నేను ఇప్పుడు మీకు ఏమీ చెప్పలేను అని కన్నీరు తుడుచుకొని, మీరు త్వరగా రెడీ అయి ఉంటే మనం బెంగళూరు వెళ్దాం. ఇలానే మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే మిమ్మల్ని వదిలిపెట్టి బెంగళూరు వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్తుంది. భార్గవ్ భాషిత ఇద్దరూ కూడా మేఘన చేతులు పట్టుకొని, వద్దక్క, మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. చావైనా బ్రతకైనా నీతోనే ఉంటాం. నువ్వు లేకుండా మేము ఉండలేం. ఇక బావ గురించి మేము ఏమీ అడగము. నిన్ను వద్దు అనుకున్న బావ మాకు కూడా అవసరం లేదు అని వాళ్ళు కూడా ఏడుస్తూ చెప్తారు. భార్గవ భాషిత ఇద్దరూ కూడా వాళ్ళ బావ మంచివాడు అనుకున్నవాడు కాస్త తన అక్కను మోసం చేశాడు అని తెలిసేసరికి బావ మంచివాడు కాదు, దుర్మార్గుడు, బ్యాడ్ బాయ్, అక్కని మోసం చేశాడు అని అనుకుంటూ ఇన్ని రోజులు బావ అని పిలిచిన వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటారు. తన అక్కని ప్రేమ అనే పేరుతో మోసం చేసి వాళ్ళని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటట్లుగా చేస్తున్నాడు అనే కోపంతో మేఘన వాళ్ళిద్దరినీ పట్టుకొని, ట్రైన్కి టైం అవుతుంది అని వాళ్ళు కన్నీళ్ళ తుడిచి తను కూడా కన్నీరు తుడుచుకొని లగేజ్ సర్దుకునే బ్యాగులు అన్నీ తీసుకొని కిందకు వచ్చి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోయారు. హైదరాబాద్లోని పెద్ద కళ్యాణ మండపంలో పెళ్ళికి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఎంట్రన్స్ నుండి కళ్యాణ మండపం వరకు కూడా అంతా హంగు ఆర్భాటం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదంతా చూస్తుంటే చాలా డబ్బున్న వాళ్ళ పెళ్ళి అని క్లియర్గా అర్థమైపోతుంది. నైట్ పెళ్ళి కావటంతో లైటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న లైట్స్ని చూస్తుంటే నైటా పగలా అనే తేడా కూడా తెలియనంతగా అక్కడ లైటింగ్తో జిగేల్ జిగేల్మని అనిపిస్తుంటుంది. పెళ్ళికి వచ్చే అతిథులందరికీ కూడా కార్పెట్తో కాకుండా పూలతో స్వాగతం పలుకుతారు. వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి ఏర్పాట్లు చాలా బాగా చేశారు జగదీష్ గారు అని జగదీష్ గారిని మెచ్చుకుంటూ ఉంటారు. ఎంతైనా ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి కదా, ఆ మాత్రం చేయకుండా ఎందుకు ఉంటారులే అని వచ్చిన వాళ్ళందరూ కూడా జగదీష్ గురించి అతని కొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్లి మండపం చూస్తే లైటింగే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే దొరికే అరుదైన పూలతో అందంగా డెకరేట్ చేసి ముత్యాలు అక్కడక్కడ మెరుస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. స్టేజ్ అంతా కూడా చాలా కలగా చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. ఆ విధంగా డెకరేట్ చేసి ఉంటారు. నరేష్ పెళ్లి కూతురు తండ్రి జగదీష్ దగ్గరకు వచ్చి, ఏర్పాట్లన్నీ కూడా సజావుగానే సాగుతున్నాయి కదా బావా, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగటం లేదు కదా అని అడిగాడు. జగదీష్, నేను ఉండగా పొరపాటు ఎక్కడైనా జరుగుతుందా? ఒకవేళ జరుగుతుంది అని తెలిస్తే నేను జరగనిస్తానా అని అంటారు. అప్పుడే జగతి పెళ్లి కొడుకు తల్లి జగదీష్ భార్య అక్కడికి వచ్చి, ఏంటి ఇద్దరు బావమరుదులు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ పెళ్లి పనులు అన్నీ కూడా చూసుకునేది ఎవరు? మీరు ఇక్కడ ఇలా కూర్చుంటే అక్కడ అన్ని పనులు ఆగిపోతున్నాయి, పదండి వెళ్దాం అని అంటుంది. జగదీష్,
అబ్బా! ఏంటి జగతి నువ్వు? అన్ని పనులు శరవేగంగా వాటంతట అవే జరిగిపోతూనే ఉన్నాయి. నువ్వెందుకు ఇలా టెన్షన్ పడతావు? అని అంటూనే, అయినా నువ్వేంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? కొంపతీసి పెళ్లి కూతురు నువ్వనుకుంటారేమో వచ్చిన వాళ్ళందరూ కూడా. జాగ్రత్త! మరలా నిన్ను నేనే పెళ్లి చేసుకోవాలంటే కష్టం కదా! అని ఆట పట్టిస్తారు. జగతి చాల్లే మీరు మీ మాటలు. కొడుకు పెళ్లి జరుగుతుంటే మీరు మాత్రం టిప్ టాప్‌గా పెళ్లి కొడుకులా రెడీ అయితే ఏమీ లేదు కానీ, నేను ఏదో కాస్త మేకప్ వేసుకొని మంచిగా రెడీ అయితే నన్ను తెగ ఆట పట్టించేస్తున్నారు. చూడండి అన్నయ్య మీ బావ ఎలా ఆట పట్టిస్తున్నారో నన్ను అంటూ నరేష్ దగ్గరకు చేరిపోతుంది జగతి. అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ, నరేష్ భార్య. మీ అన్నయ్యను అడిగితే ఏం చెప్తారు? ఎంతైనా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అలానే ఒక పార్టీ వదినా అని అంటుంది. నరేష్ ఏంటి? ఇప్పుడు నేను నిన్ను ఆట పట్టించలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా? అందుకే మా చెల్లికి మేమిద్దరం ఒకటే అని చెప్తున్నావు అని నవ్వుతూ అంటారు. అన్నపూర్ణ చూడన్నా మీ బావ నన్ను ఎలా అంటున్నాడో అని జగదీష్ దగ్గరకు వెళ్ళిపోతుంది. జగతి ఇప్పుడే కదా వదినా నాకు చెప్పావు మరలా నువ్వు కూడా చూడన్నా అంటూ అన్న దగ్గరకు వెళ్ళిపోతే ఎలా అని అంటుంది. ఆ మాటకి అక్కడ ఉన్న ముగ్గురు కూడా నవ్వుతారు. అలా నవ్వుకుంటూ వచ్చే అతిథులని ఆహ్వానిస్తూ ఉంటారు. పెళ్లి కూతురు తనని తన ఫ్రెండ్స్ అందంగా ముస్తాబు చేస్తూ ఉంటారు. ఆమె సిగ్గు మొగ్గలైపోతూ చాలా ఇష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పెళ్ళికి రెడీ అవుతూ. ఈ పెళ్లి కూతురు డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నావు. తెలుసా? మా అన్నయ్య నిన్ను ఇలా చూశాడు అంటే పెళ్ళికి ముందే ఖచ్చితంగా నిన్ను రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడేమో! తాళి కట్టేంత టైం కూడా ఇవ్వడేమో! అని ఆట పట్టిస్తూ ఉంటారు ఆమె ఫ్రెండ్స్. వర్ష పెళ్లి కూతురు. అబ్బా! చాల్లే నువ్వు నీ మాటలని తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. కుమారి, లక్ష్మి అన్న దాంట్లో తప్పేముంది? నిజమే కదా అన్నది లక్ష్మి. ఎంతైనా మీ బావ చాలా లక్కీ నిన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు. లక్ష్మి ఏం కాదు వర్షానే చాలా లక్కీ తన బావని పెళ్లి చేసుకుంటున్నందుకు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి ఆ మాటలు విని వాళ్ళు కాదు మేము అదృష్టవంతులం మా కొడుకు కోడలు వీళ్ళు అయ్యినందుకు అని నవ్వుతూ తన కోడల దగ్గరకు వచ్చేస్తుంది. వర్ష అత్త అంటూ వచ్చి జగతిని హగ్ చేసుకుంటుంది. వర్షని పైనుండి కింద వరకు చూసి చాలా ముచ్చటగా ఉన్నావురా నా దిష్టే తగిలేలా ఉంది అంటే చేత్తో మొటికలు విరిచి వర్ష నుదుటి మీద ప్రేమగా ముద్దులు పెడుతుంది జగతి. పెళ్లి కొడుకు ఆకాష్ గదిలో రెడీ అవుతూ ఉంటాడు మండపం మీదకు వెళ్ళటానికి. తన ఫ్రెండ్ రాజేష్ దినేష్ ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుతూ ఆకాష్ని ఆట పట్టిస్తూనే తనకి రెడీ అవటంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆకాష్ రాజేష్ దినేష్ ఇద్దరు మాట్లాడుతున్న మాటలని ఏమీ పట్టించుకునే సిచ్యువేషన్లో ఉండలు. తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళికి ఫస్ట్ ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకో తన మనసు ఈ పెళ్ళికి అంగీకరించటం లేదు. తనకి వర్ష అంటే ఇష్టమే. కానీ ప్రేమ ఉందా అంటే ఏమో, లేదా అంటే ఏమో చెప్పలేకపోతున్నాడు. తన మనసులో ఆ ప్రశ్న వేసుకుంటే ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప సమాధానం రావటం లేదు. రాజేష్ ఏంట్రా మేము ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు. ఆకాష్ తన ఆలోచనల నుండి బయటకు వచ్చి ఏమీ లేదురా అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన మైండ్ మాత్రం అక్కడ లేదు. ఆకాష్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన ఆలోచనలు మాత్రం వేరే విధంగా సాగుతుంటాయి. మేఘన ని ప్రేమించిన అతను ఆమెను బెంగుళూరు వెళ్లకుండా ఆపుతాడా? ఆకాష్ ఎందుకు పెళ్లికి ఒప్పుకోలేకపోతున్నాడు? దీని వెనక వేరే ఏదైనా కారణం ఉందా? వర్షకు ఈ పెళ్లి అంటే ఇష్టమే. మరి ఈ పెళ్లి జరుగుతుందా లేదా?